శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 9 సోమవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపదమాసం. ఈరోజు తిథి షష్ఠి, రాత్రి 9:53 వరకు. నక్షత్రం విశాఖ, సాయంత్రం 6:04 వరకు. వర్జ్యం రాత్రి 10:24 నుంచి 12:08 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:26 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుంచి 3:52 వరకు. అమృతకాలం ఉదయం 8:20 నుంచి 10:06 వరకు. రాహుకాలం ఉదయం 7:38 నుంచి 9:10 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:07. సూర్యాస్తమయం సాయంత్రం 6:19. ఈరోజు విశేషం సోమవారం, స్కంద షష్ఠి. హిందూ మతంలో జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష షష్ఠి రోజున శివపార్వతీదేవిల ముద్దుల తనయుడు స్కందుణ్ణి నియమనిష్టలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ తిథిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు. ఈ షష్ఠిని సూర్యభగవానుని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు. ఈ రోజున సూర్యభగవాను ఆరాధించడం ద్వారా ప్రజలు వ్యాధుల నుంచి విముక్తి లభించి ఆరోగ్యము, ఆనందము, సంపదను పొందుతారు. సంతానం పొందాలనుకునేవారు ఈ రోజు షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఆదాయానికి లోటుండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు కూడా చేస్తారు. కొందరు బంధుమిత్రులతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. గృహ వాహన సౌకర్యాలను బాగా మెరుగుపరుచుకుంటారు. రాజకీయ వర్గాలు, ప్రభుత్వ వర్గాల్లో పలుకుబడి పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా మంచి ఫలితాలను ఇస్తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలకు చాలా వరకు పరిష్కారం లభిస్తుంది. ఆనందంగా కాలం ముందుకి సాగుతుంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి. దైవ చింతన ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశివారు ఎంతటి పరిస్థితినైనా చాకచక్యంగా అధిగమించి ముందుకు సాగుతారు. అధికారులకు మీ మీద నమ్మకం పెరిగి మీ పనితీరు నచ్చి బాధ్యతలను పెంచుతారు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం విజయాలతో సాగిపోతుంది. క్షణికావేశాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. జీవన శైలి చాలా వరకు మారిపోతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆపదలున్నా కార్యసిద్ధి ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు లాభాన్నిస్తాయి. చక్కని ఆలోచనలొస్తాయి. ప్రశంసలు పొందుతారు. అదృష్టం పండుతుంది. దగ్గరి వారి వల్ల మేలు జరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. గృహంలో శాంతి లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. విష్ణు దర్శనం ఆనందాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. పెరుగుతున్న ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో వృత్తి వ్యాపారాల స్థితిగతుల్లో కూడా మార్పు వస్తుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు వరిస్తాయి. శుభకార్యాల మీద, పుణ్యకార్యాల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. షేర్లు, చిన్న వ్యాపారాల్లో మదుపు చేయడం జరుగుతుంది. అదృష్ట ఫలాలందుతాయి. దగ్గరి వారితో విభేదాలు రానియ్యవద్దు. వసూలు త్వరగా పూర్తవుతాయి. ధనయోగముంది. దూరమైన వారు దగ్గరయ్యే సూచన. చేతిదాకా వచ్చిన ఒక ఫలితం మధ్యలో ఆగే ఆస్కారం ఉంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడ్డం మంచిది. లక్ష్మీ ధ్యానం ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రులను ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచడం మంచిది. సోదరులతో ఆస్తి వివాదం ఒక పట్టాన పరిష్కారం కాకపోవచ్చు. కొద్ది శ్రమతో ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సరదాగా గడిచిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
పారిశ్రామిక వర్గాలకు అనుకూల సమాచారం అందుతుంది. కొన్ని పనులు వాయిదా పడవచ్చు. చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి. దగ్గరి వారి ప్రమేయంతో సమస్యలు తొలగుతాయి. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శివారాధన ఉత్తమ ఫలాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార బాధ్యతలను చేపట్టే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు, వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అద్భుతమైన విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. అనుకున్నది సిద్ధిస్తుంది. గొడవలకు తావివ్వొద్దు. ఇబ్బంది కలిగించేవారున్నారు. వారం మధ్యలో ఒక శుభం జరుగుతుంది. ఖర్చు పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. గృహంలో శుభాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శక్తి కోసం కుజ శ్లోకం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగంలో ఆదరణకు ప్రోత్సాహానికి లోటుండదు. కానీ పని భారం మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది. అనేక విధాలుగా డబ్బు కలిసొస్తుంది. బంధుమిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా సమస్యలు ఉత్పన్నమవుతాయి. పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. మిత్రుల వల్ల కలిసొస్తుంది. వ్యాపార పరంగా విశేష లాభం ఉంటుంది. స్థిరత్వం లభిస్తుంది. చంచలత్వం పనికిరాదు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులను కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రుబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విష్ణునామ స్మరణ శుభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు చాలా వరకు తీరిపోతాయి. అయితే అనవసర వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయి. అదనపు ఆదాయాన్ని వీలైనంత జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండడం అవసరం. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. బుద్ధిబలం అవసరం. ఏమర్పాటుతో నష్టం వస్తుంది. కొన్ని ఇబ్బందులున్నాయి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాదను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి వ్యూహాత్మకంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనికి 1-2 సార్లు తిరగాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొద్ది శ్రమతో పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆహార విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరి వల్ల మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాల్లో మోసపోయే ప్రమాదం ఉంది. శాంత చిత్తంతో వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాల్లో మేలైన ఫలితాలుంటాయి. మొహమాటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. శని శ్లోకం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయాలు ఉపకరిస్తాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉంటారు. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా రాణిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది.
కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. పారిశ్రామిక వర్గాల ఆశలు ఫలించి ముందుకు సాగుతారు. కొత్త పనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ లోపించనీయకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అపోహలకు తావివ్వకండి. ఆర్థికంగా కష్టకాలం. సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఆవేశం పనికిరాదు. సున్నితమైన అంశాల్లో ఓర్పు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. తోబుట్టువులతో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఉద్యోగంలో కొద్దిగా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పనుల్లో జాప్యం తగ్గుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నమ్మకంతో పనిచేసి విజేతగా నిలుస్తారు. ఎటు చూసినా విజయమే కనిపిస్తోంది. మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది. స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది. ప్రలోభాలకు లొంగవద్దు. ఖ్యాతి లభిస్తుంది. శాంత చిత్తంతో ఆనందం లభిస్తుంది. శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడతాయి. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు ఒక పట్టాన పూర్తి కాకపోవచ్చు. కుటుంబ జీవితం హాయిగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో కూడా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగం సంతృప్తికరంగా పురోగతి చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు బంధువుల వల్ల పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మంచి ఫలితాలున్నాయి. ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ జీవితం లభిస్తుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. భోగభాగ్యాలున్నాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతనతో అనర్థాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. వారాంతంలో శుభం జరుగుతుంది. శాంతి లభిస్తుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఉద్యోగంలోనే కాక వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. కొందరు మిత్రులతో ఆర్థిక వ్యవహారాలను పెట్టుకోకపోవడం మంచిది. ఇల్లు కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఖర్చు పెరుగుతుంది. అనారోగ్య బాధలు ఉండవు. సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.